మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీడ్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. పూణే నుంచి లాతూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 30 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బీడ్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. పూణే నుంచి లాతూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మరో 30 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీప హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మదార్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మదార్, చెప్పండి. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అక్కడికక్కడే స్పాట్లో 14 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? 30 మంది గాయాల పాలయ్యారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? మొత్తంగా మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీచ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 14 మంది మృతి చెందినట్లుగా సమాచారం ఉంది. మొత్తంగా ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలైనట్లు వారిని స్థానిక హాస్పిటల్ కూడా తరలించి వారికి ప్రథమ చికిత్సను కూడా అందిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలా జరిగిందనే దానిపైన కూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి డ్రైవర్ నిర్లిప్తత లేక ఎలాంటి ఘటనకు సంబంధించి ప్రమాదానికి కారణాలను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా గాయపడిన వారందరినీ కూడా స్థానిక హాస్పిటల్కు తరలించి వారందరినీ కూడా చికిత్సను అందిస్తున్నారు. అక్కడికి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మొత్తంగా 14 మంది మృతి చెందినట్లు కూడా సమాచారం అంతా ఉంది. ఇలా రైట్, థ్యాంక్ యూ మదర్. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఘోర